You're the love of my life, and my soul belongs to you. When you stare, I lose control. Come on to me, I need you. Baby, let me take you on a ride. I wanna show it to you. Pinch me, touch me, hold me, kill me. Make love to me so wild. Oh, can't you see the meaning in me? If it's wrong, never wrong, anywhere you want. 'Cause I am the woman, and you are my man. Let's make this night like no other, getting on with the plan. You know I need you, and I love you to death. It's burning cold on fire. I wanna feel you with all this heat inside, running high on desire. You know I need you, and I love you to death. It's burning cold on fire. I wanna feel you with all this heat inside, running high on desire. You know I need you, and I love you to death. It's burning cold on fire. I wanna feel you with all this heat inside, running high on desire. ఇదిగో చంద్ర కాఫీ ఇటివ్వు వేడిగా ఉంది జాగ్రత్త చిట్టికి స్నానం చేయించావా ఎక్కడ తను ఇంకా లేవనే లేదు ఏంటి చంద్ర ఇది ఆన్లైన్ క్లాస్ ఉంది కదా ఇప్పటికే లేట్ అయింది అయితే నువ్వు వెళ్ళి ట్రై చేసి చూడు తండ్రి కూతుళ్ళు ఒక్కటే చెట్టు తల్లి ఇంకా నిద్రేనా లే 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 క్లాస్ ఉంది బంగారం లే లే రా దాని వదిలే పద గుడ్ గర్ల్ రా నాకు నిద్ర వస్తుందమ్మా. ఇంకా నిద్ర వస్తుందా ఇవాళకి చాలు చాలు రా ఏంటమ్మా నువ్వు? నేను వెళ్ళి హార్లిక్స్ తీసుకొస్తాను మళ్ళీ నిద్రపోకూడదు ఓకే గుడ్ మార్నింగ్ బంగారం హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. థాంక్యూ మై బేబీ నీకెలా తెలుసు ఇవాళ మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అని
నాన్న దుర్గా ఆంటీతో చెప్పారు మమ్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలని. నువ్వు సర్ప్రైజ్ ని చెడగొట్టావు. దుర్గా ఇవాళ కూడా లేట్గా వస్తుంది అనుకుంటా. ఇవాళైనా నువ్వు తనతో స్ట్రాంగ్గా చెప్పు కరెక్ట్ టైంకి రావాలని. అలా స్ట్రాంగ్గా చెప్పడం కుదరదు చంద్ర. తనకు 3 నెలల శాలరీ పెండింగ్ ఉంది. దాందే ఉంది. నువ్వు ఒక్కదనవే ఈ పనులన్నీ చేసి ఉద్యోగానికి వెళ్ళడం కష్టం కదా. అదేం ప్రాబ్లం లేదులే. ఇదంతా మన ఫ్యామిలీ కోసమేగా. దాదా తాగి. నాదేలే తప్పంతా. ఉన్న పని వదిలేసి ఈ షీ ట్యాక్సీ ఫ్రాంచైజీ తీసుకునే ఉండకూడదు. అది కాక నన్ను ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తారని నేను ఊహించలేదు. ఉన్న పని చూసుకోకుండా బిజినెస్ డెవలప్మెంట్ మీదే ఉన్నాను. దాంతో నా ఉద్యోగం పోయింది, బిజినెస్ కూడా డెవలప్ కాలేదు. ఏంటి చంద్ర ఇది? నా టైం సరిలేక ఈ యాక్సిడెంట్ ఒకటి. పోనీ వదిలే చంద్ర. రిసెషన్ మనకు మాత్రమే ఉందా ఏంటి? లోకం మొత్తం ఉందిగా. హాయ్ దుర్గా ఆంటీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కుటీమా. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, എനിക്ക് ఆటో కడక కొంచెం లేట్ ఆయిடுச்சுமா. పర్వాలేదు వదిలే. దుర్గా పాపకి స్నానం చేయించి డ్రెస్ మార్చు. 8 o'clock ఆన్లైన్ క్లాస్ ఉంది. నేను వెళ్ళి రెడీ అవుతాను. అమ్మా టిఫిన్ పనిட்டு அப்புறம் குளிப்பாட்டி விடலாமே. బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేసి ఉంచాను. టేబుల్ మీద పెడితే చాలు. சரிங்கம்மா. గుడ్ మార్నింగ్. భామిని ఒక నిమిషం. నాకు అర్థమైందక్క. నెక్స్ట్ మంత్ 1వ తేదీ వస్తే 4 months డ్యూ అవుతుంది. అందులో 2 months డ్యూ నెక్స్ట్ మంత్ ఇస్తాను, మిగతాది తర్వాత ఇస్తాను. నెక్స్ట్ సండే అసోసియేషన్ మీటింగ్ ఉంది. మెయింటెనెన్స్ ఫీ ఎందుకు అడగలేదని అందరూ నా తల తింటారు, అందుకే అడిగా. దానికంటే ముందే ఇస్తాలే. సరే. అవును, చంద్రన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? హీస్ గెటింగ్ బెటర్. ఆల్రెడీ లేట్ అయింది, వెళ్తాను. సరే వెళ్ళిరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో దీన్ని పట్టుకో. భామిని వెయిట్ మినిట్. ఏంటి విషయం? రాజ్ కుమార్ సార్ నాకు ఒక పని అప్పగించారు. అది నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ఏం పని? ఎయిర్పోర్ట్ లో ఒక పికప్ ఉంది, దానికి నువ్వే వెళ్ళాలని నాతో ప్రత్యేకంగా చెప్పారు. సారీ. దాందే ఉంది, వెళ్తాలే. బట్ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. 9:30కే పికప్. 9:30కి ఎయిర్పోర్ట్లోనా? ఇప్పుడే 8:30 అయింది కదా. నీకు అసలు బుద్ధుందా? అయ్యో అది నా ఫాల్టే. భామిని నేను చెప్పేది విను. వచ్చేది రాజ్ కుమార్ సార్ కి బాగా కావాల్సిన వారంట. నా జాబ్ పోతుందిరా. అలా అంటే ఎలా? బండి డ్రైవ్ చేసి వెళ్ళాలి కదా. అది నాకు తెలుసు, బట్ వచ్చే అతను రాజ్ కుమార్ సార్ కి పార్ట్నర్ అని, ఇన్వెస్టర్ అని అందరూ ఏదేదో చెప్పుకుంటున్నారు. నేను ఇది చెప్పడం మర్చిపోయానని తెలిస్తే ఆయన స్వభావం తెలుసుగా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత నా జాబ్ పోతుంది. నాది మాత్రమే కాదు, నీది కూడా. వచ్చే అతని పేరేంటి? పేరు లక్కీ సింగ్. లక్కీ సింగ్. ఇతను పంజాబీ వాడా? సింగ్ అంటే పంజాబీ కాకుండా ముందు వెళ్ళు. నువ్వు ఆల్రెడీ లేట్ అయింది, త్వరగా వెళ్ళు. 9:30 కావస్తుంది. మేడం మేడం ఏంటి ఇంత స్పీడ్ గా వెళ్తున్నారు? మేడం ఒక ఎయిర్పోర్ట్ పికప్ ఉంది, ఇప్పటికే కొంచెం లేట్ అయింది. అందుకని రాంగ్ సైడ్ లో వస్తారా? సారీ మేడం, ఈ ఒక్కసారికి. అక్కడ సిఐ గారు ఉన్నారు, వెళ్ళి ఆయనతో చెప్పండి. ఇన్సూరెన్స్ ఎక్కడ?
లక్కీ సింగ్, లక్కీ సింగ్, లక్కీ సింగ్. అన్నా ఇది ఢిల్లీ ఫ్లైటే కదా? ఇది దుబాయ్ ఫ్లైట్. ఢిల్లీ ఫ్లైట్ ఎప్పుడో వచ్చింది. హలో, అతన్ని పిక్ చేసుకున్నావా? మిస్ అయిపోయాడే. నేను ఇక్కడికి రావడానికి 5 minutes లేట్ అయిపోయింది. ఐమ్ సో సారీ. అక్కడే ఎక్కడో ఉంటాడు, వెతికి చూడు. ఎక్కడని వెతకమంటావు? అతను వేరే ఏదైనా టాక్సీ పట్టుకొని పోయి ఉంటాడు. నేను ఇంకా వేరే జాబ్ వెతుకోవాల్సిందే. అతని తిట్లతో నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఒక విషయం చెప్తున్నా నీకు, నీ తప్పుని నా మీద వేయాలని చూడకు. మిస్ అవుతానని 100 kilometers స్పీడ్తో వచ్చాను. చూడు, ఓవర్ స్పీడ్కి ఫైన్ కట్టాల్సి వస్తుంది. అన్లక్కీ. నో, ఐఎమ్ లక్కీ. सत श्री अकाल, सत श्री अकाल, सत श्री अकाल. गुड मॉर्निंग सर. सर 1 minute. अरे सोनी कुड़ी. అతను దొరికాడు. పంజాబీనే. నేను తర్వాత చేస్తాను. ఓకే. ये कब से इंतजार कर रहा हूँ गाड़ी में. సార్ నాకు హిందీ తెలీదు. బట్ నాకు తెలుగు బాగా తెలుసు. కారు డిక్కీ లాక్ చేయకుండా వెళ్ళడం నీ ఫాల్ట్, నా లక్. నేను దాన్ని లాక్ చేశాను. థాంక్యూ సార్. నా పేరు లక్కీ సింగ్. లక్కీ సింగ్. మీ పేరేంటి? భామిని. భామిని. ఓ బహుత్ అచ్చా నామ్ హై తేరా. నీ పేరు మాత్రమే కాదు, నువ్వు కూడా చూడడానికి అందంగా ఉన్నావు. థాంక్యూ సార్. హే, ఆశ్చర్యంతో నోరు వెళ్ళబట్టి ఇలా నించుంటే ఎలా? వెళ్ళి బండి తీ భామిని. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి. థోడీ సీ జిందగీ ఖుషియా పరి హో జావే. అర్థం కాలేదా? డీటెయిల్ గా చెప్తాను. వెళ్ళి బండి తీ, వెళ్ళు. సోనీ కుడి కుడి. చాలా మారిపోయింది కదా మన ఊరు. ఈ నిప్పోని ప్రళయాన్ని పక్కన పెడితే మిగతా అంతా బానే ఉంది. ఎత్తైన బిల్డింగ్స్ వచ్చాయి, వాహనాలు కూడా పెరిగాయి, పెద్ద పెద్ద రోడ్లు వేశారు. హే, క్యా హువా? ఏమైంది? సార్ బండి ఏదో గొంతులో పడ్డట్టుంది. 1 minute సార్. హే, కియే కుడియే. గతుకులున్న రోడ్లకి ఇండియాలోనే నంబర్ 1 ప్లేస్ లో ఉంది ఈ రాష్ట్రం. ఆ ప్లేస్ ఇంకా ఎవరికి వదిలిపెట్టలేదు కదా. టైర్ పంచర్ అయింది సార్. సార్ కాదు, లక్కీ. లక్కీ సింగ్. స్టెప్నీ ఉందా? ఉంది. అయితే మార్చేసి. ఈ స్టెప్ని మార్చడం నాకు తెలియదు సార్. నాకు స్టెప్ని మార్చడం మాత్రమే తెలుసు. భామిని, డిక్కీ ఓపెన్ చేయి. కనీసం టైర్ మార్చడం కూడా నేర్చుకోకుండా నువ్వు స్టీరింగ్ పట్టుకున్నావా? సారీ సార్. సారీ లక్కీ. నేను నేర్పిస్తానులే. చూసి శ్రద్ధగా నేర్చుకో. లక్కీ సార్ మీ చేత స్టెప్ని మార్పించానని తెలిస్తే బాస్ నన్ను కోపపడతారు. అందాక ఈ స్టెప్ని కథని బాస్ కి చెప్పదులే. జాకీ సాగర్ అలియాస్ జాకీ నహీ. జాకీ తెలీదా? హే భగవాన్, జాకీ అంటే ఏంటో తెలియని అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఈశ్వరా. రారా తమ్ముడు, జాకీ. దీన్నే జాకీ అంటారు. దిక్కులు చూస్తూ నిల్చోకుండా టైర్ దులించుకురా భామిని. ఓకే సార్. లక్కీ సార్, మీరు ఈ పని ఎక్కడ నేర్చుకున్నారు? ఇదేగా నేను ముందుగా నేర్చుకున్న పని. పంజాబ్ లో పంజాబీ వర్క్ షాప్ లో పంచర్లు వేసే బెడ్ తీసే పని. 3 years 3 साल. ఇంత ఫ్లూయెంట్ గా ఎలా సార్ మీరు తెలుగు మాట్లాడుతున్నారు?
నేను తెలుగువాణ్ణి కాబట్టి. అర్థం కాలా? నేను కూడా తెలుగువాణ్ణేనమ్మా. ఒకానొకప్పుడు 10-15 ఏళ్ల వయసులో ఊరొదిలి వెళ్ళిపోయాను. ఇండియాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలున్నాయి చెప్పు? ఒక 20. 20? 23 అనుకుంటా. 28. లోకజ్ఞానం మనకి తక్కువే అనుకుంటా. నేను ఊరొదిలి వెళ్ళినప్పుడు నాకు 14 ఏళ్ళు. అన్ని స్టేట్లు తిరిగి తిరిగి ఆఖరికి ఒక పంజాబీ దగ్గర చేరాను. మరి తలకు చుట్టుకున్నది? అదొక పెద్ద కథ. ఒక బడి కహాని. ఏం చేసినా లక్కలేని ఒక దురదృష్టవంతుడిగా ఉండేవాణ్ణి. దరిద్రం నా జీవితంలో విశ్వరూపం ఎత్తి నన్ను పట్టి పీడిస్తున్నప్పుడు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ముందు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించి నించున్నా. అలా కళ్ళ మూసుకు నించున్నప్పుడు చెవులో ఒక శబ్దం, ఏ పుత్తర్ మేరా నాల్ చల్. ఒరే నాయనా, నాతో వచ్చేయని అర్థం. కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక సిక్ సన్యాసి. నేను ఇంకేం ఆలోచించలా, ఆయనతో పాటు వెళ్ళిపోయాను. ఆ మహాత్ముడే నాకు తలపాగానిచ్చి కొత్త పేరు పెట్టాడు, లక్కీ సింగ్. ఈ టర్బని తలకి చుట్టుకున్న తర్వాత నా లక్కు మారిపోయింది. ఆ తర్వాత నేను పట్టిందల్లా బంగారం అయింది. ఈ రోజు నాకు పంజాబ్ లో 25 కాదు, మొత్తం కొత్త వాటితో కలుపుకుంటే 28 ఫస్ట్ క్లాస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎస్, ఐఎమ్ లక్కీ. ఐఎమ్ లక్కీ సింగ్. సార్, ఇప్పుడు ఎందుకని ఈ ఊరు వచ్చారు? ఒక ఫ్లాట్ విషయంగా వచ్చాను. కట్లుగా డబ్బు సంపాదించిన తర్వాత పార్వతీపురం నుంచే మా నాన్నని పంజాబ్కి మార్చేశాను. మా నాన్న ఆశపడ్డారని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి కొచ్చిన్లో ఈ ఫ్లాట్ కమిట్ అయ్యాను. ఫ్లాట్ తో రుణం, మా నాన్నకి ఆయువు ఒకేసారి తీరిపోయింది. అన్లక్కీ మ్యాన్. మా నాన్న లేనప్పుడు ఇంకా నాకు ఫ్లాట్ ఎందుకు? మళ్ళీ ఇచ్చాను పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్, ఫ్లాట్ ఫర్ సేల్ అని. నేను వేసిన వలలో చక్కగా ఒక చేప వచ్చి పడింది. ఈ రోజు రిజిస్ట్రేషన్. ఈ చేతులు మారాక ఈవినింగ్ ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోవాలి. సరే, ఇలా కథలు వింటూ నించుంటే సరిపోతుందా? మనం వెళ్ళొద్దా? తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి. చోటీసీ జిందగీ ఖుషియా పరి హో జావే. బండితి భామిని. ఈ షీ టాక్సీ ఎలా ఉంది? చేతికి బాగా డబ్బులు వస్తాయా? ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఒక 5 కార్లతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 30 అయ్యాయి. అది కాక మన రాజ్ కుమార్ సార్ బ్రాండ్ వాల్యూ ఉంది కదా. ఏ రాజ్ కుమార్? వాడి టోటల్ కంపెనీలో 60% షేర్ హోల్డర్ నేనే. రాజ్ కుమార్ అంట. నాకున్న లక్కే వాడి సక్సెస్. భామిని, నీకు విషయం తెలుసా? ఏంటి సార్? నా బినామీయే ఈ రాజ్ కుమార్. నా దగ్గర బోలెడంత డబ్బుంది. భామిని, నాకింకా పెళ్లి కూడా కాలేదు. సార్, నేను ఒక విషయం అడిగితే ఏమనుకోరుగా? ఏంటో అడుగు. ఏంటి? మనం ఎక్కడికి సార్ వెళ్ళాలి? అదే ఎక్కడికి వెళ్ళాలి అని. అది తెలియకుండా ఇంతసేపు బండి నడుపుతున్నావా? లేదు, మీరేది చెప్పలేదని. కాకనాడు రిజిస్టర్ ఆఫీస్. ఓకే సార్. కాకనాడు రిజిస్టర్ ఆఫీస్ తెలుసుగా? తెలుసు. అవన్నీ తెలుసు. నాకేం కావాలో మాత్రం నీకు తెలియదు. ఏంటి భామిని ఇది? సారీ సార్.